ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. విష్ యు మేరీ క్రిస్మస్ టు ఆల్. హల్లెలూయా. ఈ దిన వాక్యం మనం చూసుకుంటున్నాం. యేసుక్రీస్తుని గురించిన పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యాలు, వాటిని గురించిన నెరవేర్పు. అందులో అనేక మాటలు ఉన్నాయి. అందులో ఈ దినం మనం కొన్ని మాటలు ఈరోజు ధ్యానం చేయలేన్నాము. మొదటిగా ఒక మాట చెప్పాను, యేసు మోషే వంటి ప్రవక్త అయి ఉండాలి. నిజంగా లేఖనము నెరవేర్పు వచ్చిందా అంటే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా ఉంది. కోరేపులో ఆ సమాజ దినమున నీవు నేను చావుకున్నట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. ఇంకొక 18వ వచనం చూడండి. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి వరకు పుట్టించదను, అతని నోట నా మాట నుంచుదును. స్తోత్రం చెప్పండి. మోషే తర్వాత దేవుడు ఒక ప్రవక్తని ఇస్తాడట. నాయకుడు మోషే తర్వాత నాయకులు ఎవరున్నారు? కాలేబు, యెహోషువ ఉన్నారు. కానీ ప్రవక్త అని ఇక్కడ మనుషులు చేస్తున్నాడు దేవుడు. ప్రవక్త అనగా ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ఏమని చెప్పబడుతుంది? పాత నిబంధన మెస్సేజ్ గురించి. అంటే ఇక్కడ వారి సహోదరులలోనూ నీ వంటి ప్రవక్తను వారి కొరకును పుట్టించదను, అతని నోట నా మాట నుంచుదును. స్తోత్రం చెప్పండి. దేవుని మాట మరి యేసుక్రీస్తు వారి నోట ఉంచబడుతుందంట. నేను అతని కాంక్షించినది యావత్తు అతడు వారితో చెప్పును. దేవుడు తన తండ్రి దేవుడు ఏ మాటలైతే చెప్తుంటాడో ఆ మాటలే, ఆ ప్రవచనాలు కానీ, లేఖనాలు కానీ, రక్షణ గురించి మాటలు కానీ అవన్నీ ఎవరి నుంచి వస్తున్నాయంటే తండ్రి నుంచి వచ్చిన మాటలు. క్రీస్తు వారు తన బిడ్డలకు, తన కొరకు ఏర్పాటు చేయబడిన ఈ పాప విమోచన కర్తగా వచ్చిన క్రీస్తు గురించి చెప్పబడుతున్న మాటలు తండ్రి ఉద్దేశము కుమారు ద్వారా, ఆ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాటల నుంచి, యేసుక్రీస్తు గురించి మనం చూసుకుంటున్నాం. ఇంకా 19వ వచనం, అతడు నా నామమున చెప్పున మాటను వినని వారిని దాని గురించి. స్తోత్రం చెప్పండి. వాక్యం వింటుంటారు, మంచిదే. వినని వారు, యేసుక్రీస్తు మాటలు వినని వారు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంట? విచారణ అండ్ ఎంక్వైరీ. స్తోత్రం చెప్పండి. విచారణ చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. తండ్రి ఎవరు? వాక్యం వినని వారు, లోకరక్షకుని అంగీకరించిన వారు. అదే మాటను మనం యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నది నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం. జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ప్రవక్త అయ్యేది. స్తోత్రం చెప్పండి. జన సమూహం విన్న తర్వాత గుర్తింపు వచ్చిందా? ఈయనే ప్రవక్తని. అనేక ప్రవక్తలు క్రీస్తుకు ముందు వచ్చినారు. దేవుని నోటి మాట అతని నోట బాగుండును. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అతడు జనులకు కనపరచును, తెలియజేయను. అదే కనపరిచి తెలియజేసిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు తెలిసిందండి జన సమూహానికి? యేసుక్రీస్తు వారు జననమై సువార్త, రాజ్య సువార్తను ప్రకటించుతున్న సమయాల్లో ఈయనే మెస్సయ్య, ఈయనే ప్రవక్త అని వారు విశ్వసించినారండి. హల్లెలూయా. ఇది మోషేని గురించిన ప్రవచన లేఖనం. యేసు మోషే వంటి ప్రవక్త అయి ఉండాలి. ఇది నెరవేర్పు. రెండో మాట, యేసు బెత్లెహేములో జన్మించాలి. స్తోత్రం చెప్పండి. ప్రవక్త అయి ఉండాలి, మోషేలా ఉండాలి. ఓకే, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. రెండో మాట ఏముంది? యేసు ఎక్కడ జన్మించాలట? ఆ ప్రవక్త ఎక్కడ జన్మించాలట? ఆ మనిషి కుమారుడు ఎక్కడ జన్మించాలట? ఆ గొర్రెల కాపరి ఎక్కడ జన్మించాలట? చెప్పండి. బెత్లెహేములో. మీకా గ్రంథము, త్వరగా మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేమా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు అల్పమైన గ్రామమైనను
నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పునరుద్ధాన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుచుండెను. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని ప్రవచించినాడు చెప్పండి. కనైన దేవుడు బెత్లెహేముల గురించి వాగ్దానం ఏమైనది? ప్రవచన లేఖనం ఏమి సెలవిస్తుంది? బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామము, అంటే ప్రసిద్ధి చెందిన గ్రామమే కాదు, అంత పాపులర్ అయిన పట్టణమే కాదు, అంత వ్యాఖ్యుల చెందిన అంత మోస్ట్ సిటీయే కాదు. ఎక్కడి గ్రామం అంట? స్వల్పమైన చిన్న గ్రామము. ప్రసిద్ధి ఎన్నో కాలం నుంచి ఉన్నది. ఏ ప్రసిద్ధికి నోచుకోని ప్రాంతము, ఎన్నిక లేని ప్రాంతము, త్రోసివేయబడ్డ ప్రాంతము. ఎవరు ఇంకా అర్థం చేసుకోవాలంటే ఎవరు గుర్తించలేని ప్రాంతం ఏదైనా ఉందంటే పాతదే, కానీ ఎవరు గుర్తించట్లేరు. ఆ ప్రాంతం స్వల్పమైన ప్రాంతము బెత్లెహేము. ఇంకేమంటున్నాడు? యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు వచ్చిన. స్తోత్రం చెప్పండి. ఆ ప్రవక్త ఇశ్రాయేలు నుంచి ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడంట? ఎక్కడ జన్మించాలంట? బెత్లెహేములో. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. చూడండి, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షతను. స్తోత్రం చెప్పండి. సృష్టిని ఆరంభించిన మొదలుకొని ఇంకెక్కడి వరకు అంట? పురాతన కాలం అంటే సృష్టి ఆరంభం మొదలుకొని శాశ్వత కాలం అంటే చివరి వరకు, రాబో తరముల వరకు, శాశ్వత కాలం వరకు అతని ప్రత్యక్షత, అంటే ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట మన సెవెంటీస్ పుస్తకం మనం మాట్లాడుతున్నాం. ఏంటి మాట్లాడుతున్నామండి? అందరి వ్యక్తులకి జన్మదినం ఉన్నది. యేసుక్రీస్తు వారికి కూడా జన్మదినం ఉన్నది. అందరి వ్యక్తి ఒక దినం కాలగర్భంలో కలిసిపోయినప్పుడు వారికి ఏమంటారు? వారి వర్ధంతి జరుపుకుంటారు. స్తోత్రం చెప్పండి. జననం ఉన్నది, వర్ధంతి ఉన్నది. జన్మాష్టమి ఉన్నది, వర్ధంతి ఉన్నది. యేసుక్రీస్తుకి జన్మాష్టమి ఉన్నది, జననం ఉన్నది, వర్ధంతి లేదండి. స్తోత్రం చెప్పండి. పునరుద్ధానం ఉన్నది యేసయ్యలో. హల్లెలూయా! ఒకటే ఒక వ్యక్తిలో ఉన్నది, మరణము గెలిచిన యేసయ్య. ఆ బెత్లెహేములో జన్మిస్తాడన్న మాట లేఖనము మత్తయి సువార్త మనందరికీ తెలిసిన మాట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న లేఖన నెరవేర్పు మత్తయి సువార్తలో మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయము మొదటి 6 వచనాలు త్వరగా. రాజైన హేరోదు దినములే యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి హేరోదు రాజు ఈ సంగతులను అతడు సంగతి వినినప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడి. చాలండి, ఈ మాటలు మనకు తెలిసిన మాటలే. ఈ దినం మనం చూస్తున్నాం. ఎక్కడ జన్మించినాడంట చెప్పండి? రాజైన హేరోదు దినం. ఏ దినాల్లో అంట? ఎవరి ఏలుబడిలో అంట? రాజైన హేరోదు ఏలుబడి ఉన్నాడు ఆల్రెడీ. ఆ ఏలుబడిలో మరి యూదయా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. స్తోత్రం చెప్పండి. ఎక్కడ పుట్టాలని ఉన్నది వాక్య లేఖనము? స్వల్పమైన గ్రామమా ఎఫ్రాతా, బెత్లెహేమా, స్వల్పమైన గ్రామం. నీలో నుంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతని ప్రత్యక్షత ఉంటుంది అనే లేఖనము ఎక్కడ నెరవేర్చబడింది? బెత్లెహేమే. అదే బెత్లెహేములో యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించినారంట? యూదయా దేశంలో బెత్లెహేము గ్రామంలో క్రీస్తు జన్మించినారు. మనకందరూ తెలిసింది. ఆ తర్వాత జరిగిన వచనాలు ఏంటి అన్నది. జ్ఞానులు వచ్చినారు. జ్ఞానం వచ్చి ఆ యూదయా దేశంలో రాజైన ఎవరు దగ్గరికి వచ్చారు చెప్పండి? విన్నారు కదా?
ఏ రోజు దగ్గరకు వచ్చి ఏమంటారు? యూదులకు రాజు ఉంటాడట కదా. స్తోత్రం చెప్పండి. యూదులకు మెస్సయ్య వచ్చినాడట కదా. ఆ మెస్సయ్య ఆ ప్రవక్తను చూసినట్టు మేము వచ్చింది, తాళం నుంచి మేము వచ్చిన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చినాడని జ్ఞానంలో గుర్తెరిగినాడండి. హల్లెలూయా. ఇదే ప్రవచన లేఖ నెరవేర్పు లూకా సువార్తలో కూడా ఉంది. త్వరగా లూకా సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో మొత్తం యేసుక్రీస్తు వారి ప్రజా సంఖ్య, వారి తల్లిదండ్రులు, వారి యొక్క జననములు, రక్షకుడు ఎలా జన్మించినాడు మన కొరకు, ఆయన ద్వారా మనకి ఏమి కలుగుతుంది, ఆయన ఏ విధంగా పశువుల తొట్టిలో ఉన్నాడు, ఆ మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అవి ఒక్కసారి చూసుకుందాం. 1 నుంచి 20 వచనాలకి క్రీస్తుని గురించిన బెత్లెహేములో జన్మించిన మాటలు ఉంటాయండి. ఎక్కడ? 2వ అధ్యాయం నుంచి. 2వ అధ్యాయంలో 1వ వచనం ఒక్కసారి చూసుకుందాం. ఆ దినమునందు సర్వలోకమునకు ప్రజాసంఘ రావాలని కైసరును అగస్సు వలన ఆజ్ఞ ఆయను. అది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయిన విన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు కనుక అతని భార్యగా ప్రధానము చేయబడిన గర్భవతి నిండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయాదేశంలోని బెత్లెహేమునబడిన దావీదు ఊరికి వెళ్ళను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంట? బెత్లెహేములో ఏ ఊరికి వెళ్ళాలంట? స్తోత్రం చెప్పండి. దావీదుకి స్తోత్రం చెప్పాలి. అక్కడే క్రీస్తు ఎలా పుట్టినాడు, ఎలా జన్మించినాడు ఇక్కడ చూడండి. 8వ వచనం నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపాడు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. చాలండి. ఒక్కసారి మరలా ఇక్కడికి వస్తాం. ఎక్కడంటే 6 నుంచి 7 నుంచి చదువుదాం. వారు అక్కడ ఉండినప్పుడు ప్రజాసంఖ్య, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవజనంలో నిండిన కనుక తన తొలుచూను కుమారునికని పొత్తి గుడ్డలతో చుట్టబడి సత్రములు వారికి స్థలము లేకున్నందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టండి. స్తోత్రం చెప్పండి. ఇదే నెరవేర్పు, క్రీస్తుని నెరవేర్పు. ఏ విధంగా జననం జరిగిందో మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రవచనం లేఖనము, ప్రతి లేఖనము నెరవేర్చబడింది క్రీస్తు జీవితంలో. క్రీస్తు అనగా మెస్సయ్య, రక్షకుడు మన కొరకు జన్మించినాడు. ఈ లోకానికి రక్షకుడు నీ హృదయంలో జన్మించినాడా? హల్లెలూయా. అన్నిటికైనా శ్రేష్టమైన మాట, శ్రేష్టమైన ప్రశ్న. నీ హృదయంలో, నీ పిల్లల జీవితాల్లో క్రీస్తు జన్మించినాడంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. జన్మించినాడు. వి క్యాన్ సే దట్. మనం చెప్పగలుగుతాం. ఎందుకు? మనం విశ్వసిస్తుంది క్రీస్తుని, మనం వెంబడిస్తుంది క్రీస్తుని. కాబట్టి ఇక్కడ దేవుడు మరి చూడండి 8వ వచనంలో మొదటిగా జ్ఞానులు యేసయ్య చూడడానికి అన్నారు. మంచిదే. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినారు? జ్ఞానులు చెప్పండి. జ్ఞానులు ఏం చేశారు? ఏం తీసుకొని వచ్చారు? తమకున్న విలువైన వాటిని బంగారం సాంబ్రాణి అర్పించి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిని గ్రహించి వారు చూచి సంతోషించి ఆనందభరితులై నమస్కరించి స్తోత్రం ఆరాధించి వారు వచ్చిన దాన్ని అడిగారు. హల్లెలూయా. ఏ రోజు హృదయంతో వారు కనిపెట్టుకోగలిగినారు. ఎందుకు? ఎరదాలు ఏమన్నాడు? మీరు వెళ్ళి చూస్తున్నట్టు ఆ జాడడానికి చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. ఆయన ఆరాధించడానికి వస్తున్నాడు, ఇంకేం చేయడానికి వస్తున్నాడో ఈ యొక్క జ్ఞానానికి గ్రహింపు ఉన్నదండి. హల్లెలూయా. ఆ గ్రహింపు దేవుడు ఇచ్చినాడు. అందుకే వారు దారి చూసుకోలేకపోయినారు. హల్లెలూయా. ఇక్కడ పత్తిగుండలతో చుట్టబడిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. స్తోత్రం చెప్పి హల్లెలూయా చెప్పండి. ప్రభు దూత ఎక్కడికి వచ్చి చెప్పండి?
వారి దగ్గరకు వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? దేవుని మహిమ ప్రభావాన్ని వారు చూసి భయపడ్డారండి. హల్లెలూయా. దూత వచ్చి దూతతో పాటు ఏం కలిగింది? మహిమ, ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ప్రత్యక్షత, క్రీస్తుని ఇచ్చిన ప్రత్యక్షత వారు చూడగలిగినారు. ఆ మహిమను వారు చూడగలిగినారు. ఆ మహిమనే గొప్ప శక్తిని వారు చూసి వారు భయం కలిగినప్పుడు ఇక్కడ చెప్తున్న మాట చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగకు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇది మీ ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడులో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని మీరు చూచేదరని వారికి చెప్పాను. వెంటనే పరలోకపు నీ సమూహాలతో కూడనండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగుగా. కానీ దేవునికి స్తోత్రము చేయించుండారు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చేసి చెప్పినా లేదా లోకలే. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ప్రతి క్రీస్తు మరి జన్మించిన మెస్సయ్య, జన్మించిన రక్షకుడే. దానికి ఆనవాళ్ళు కూడా ఎవరు చెప్పినారు చెప్పండి? దూత చెప్పిందండి. హల్లెలూయా. అతడే రక్షకుడు, అతడే మెస్సయ్య. ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఇదే మీకు ఆనవాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఈ లోక రక్షకుడు మన జీవితాల్లోకి వచ్చినట్లు అయితే సంపూర్ణంగా మనం సమాధానం పొందుకుంటామండి. హల్లెలూయా. శాశ్వత కాలం వరకు మన యాత్రను కొనసాగించే వరకు ఆ సమాధానం మన క్రీస్తు అనుగ్రహిస్తున్నాడండి. హల్లెలూయా. ఆ సమాధానంలో ఉన్న వారికి లోకంలో శాంతి లేని వారికి ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ ఏం చేస్తున్నాడంట? సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి ఇష్టమైన జనులు ఏం చేస్తున్నాడు? సమాధానం. అట్టి సమాధానంలో మీకు ఇచ్చింది కాక. మూడో మాట, యేసు కన్యకకు జన్మించాలి. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో వారి ప్రధానం చేయబడిన వారి తర్వాత యేసు క్రీస్తు వారు జన్మించారు. ఈ మూడో మాట కన్యకకు జన్మించాలని ఎక్కడ ఉన్నది? యెషయా గ్రంథము, త్వరగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము ఉందా బైబిల్ ఎక్కడైనా కన్యకకి జన్మించాలని? 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే మీకు యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టిన. స్తోత్రం చెప్పండి. కన్యక గర్భవతి అవుతుందని ఎక్కడైనా రాయబడి ఉందని ఎవరైనా తిక్కల ప్రశ్న చేస్తే చూపించండి ఫస్ట్. హల్లెలూయా. బైబిల్లోనే ఉన్నది. మా దేవుడు అది సృష్టి. దేవుడు కన్యకకు జన్మిస్తాడు. అది పరిశుద్ధాత్ముని యొక్క బలం ద్వారా, శక్తి ద్వారా, పరిశుద్ధాత్ముడు ఆమె కమ్ముకొనడం వల్ల గర్భవతి అయిందండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇక్కడ రాయబడిన లేఖనము అతని పేరు కూడా ఇక్కడ ఏమన్నది చెప్పండి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడు. అదే మాట ఎక్కడ ఉంటుంది మనకి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-6 వచనాల్లో కుమారుడి కన్నా అతనికి ఏమని? అదే మొదటి అధ్యాయం 18 నుంచి 25 వచనాలు ఉంటుంది చూడండి. కన్యక గురించి యేసు క్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల, స్తోత్రం చెప్పండి, ఆమె పరిశుద్ధాత్మ వల్ల ఏం పొందుకుందట చెప్పండి? గర్భము ధరించినది. తర్వాత మార్చదమ్మ. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమె విడనాడు ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కలను
తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదను. ఇదిగో కన్యక గర్భవతి కుమార్తెను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. స్తోత్రం చెప్పండి. ప్రవచనం నెరవేర్చబడిందా లేదా? కన్యకని గురించిన మాట పాత నిబంధన గ్రంథంలో ఉన్నది, అది నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నాము. గొప్ప దేవుడు. మరొక మాట, యేసు యెరూషలేములోనికి జీవోత్సవంగా ప్రవేశించాలి. స్తోత్రం చెప్పండి. మీకు ఇది అర్థం కావాలంటే యెరూషలేములోకి యేసయ్య ఎలా ఎంట్రీ రావాలి? ఏదో మామూలుగా రావాలంట. జయోత్సవం అంటే ఒక చీఫ్ గెస్ట్ వస్తున్నప్పుడు ఎట్లా చూస్తారు? స్తోత్రం చెప్పండి. ఎట్లా ఉంటుంది వాళ్ళ ఎంట్రీ? అలాంటి ఎంట్రీ యేసుక్రీస్తు వారికి యెరూషలేములో కలుగుతుందని లేఖనం ఉన్నది. స్తోత్రం చెప్పండి. జకరియా గ్రంథము ఆ మాట, జకరియా ప్రవచనం, జకరియా గ్రంథం నేను త్వరగా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. మీ రాజు నీతిపరులను రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి మీ యొద్దకు వచ్చుతున్నాడు. స్తోత్రం చెప్పండి. యెరూషలేము వారికి ఏం చెప్పడం జరిగింది? రాజు రాబోతున్నాడు. దేనికి వస్తాడంటే రాజు సంతోషించండి. దుఃఖపడేటప్పుడు చీఫ్ గెస్ట్ గా సంతోషించవలసిన సంగతి ఉన్నది. అతడు గాడిద పిల్లలు ఎక్కి వస్తాడంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మాట్లాడాలని ఎందుకు చేసుకుంటారు? అర్థమైందా? స్తోత్రం చెప్పండి. కొందరు ఆచరిస్తారులేండి, మరి దాన్ని కాదండి. వాళ్ళ చేయంట, వాళ్ళ ఇష్టం. మనం దేన్ని విమర్శించడానికి ఈ లోకంలో లేవు, తీర్పు తీర్చడానికి మనం లేవు. ఈ దినము క్రీస్తు ఎలా వస్తాడంట? పిల్ల మీద ఎక్కి వస్తాడని యెరూషలేములో సంతోషించుడి. రాజు రాబోతున్నాడు. ఏ రాజు? యూదుల రాజు. స్తోత్రం చెప్పండి. యేసు రాజు. హల్లెలూయా. షలేము రాజు. స్తోత్రం చెప్పండి. మన కొరకు జన్మించిన రాజు ఎలా వస్తున్నాడో చెప్పండి. అదే మాట మనకి ఎక్కడ ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను కొంచెం గట్టి చదువుతా. వారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె. ఇందాక ఏమంటే ఎవరితో మాట్లాడినాడు దేవుడు అక్కడ జకరియా గ్రంథంలో? ఇక్కడ కూడా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ తర్వాత చదువు. గాడిద పిల్ల పారవాహ పశువులైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తె చెప్పు విప్పుడి. స్తోత్రం చెప్పండి. ఆయన వస్తున్నాడు. చెప్పులకి ఇప్పాలి. ఆయన పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రత్యక్షత చూడాల్సిన వారు ప్రభు సన్నిధి ఉంటుంది కాబట్టి మీరు సిద్ధపడండి. దేవుడు మీ యొద్దకు వచ్చుచున్నాడు, రాజు మీ యొద్దకు వచ్చుచున్నాడని లేక నెరవేర్పు మనం చూడగలిగినామండి. హల్లెలూయా. గాడిద పిల్ల మీద యేసయ్య వస్తాడని లేఖనం ఉంది. ఆ లేఖనం నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నామండి. హల్లెలూయా. నెరవేర్చబడింది క్రీస్తుని గురించిన. హల్లెలూయా. ప్రతి లేఖనం, చాలా లేఖనాలు ఉన్నాయి. ఇంకొక లేఖనం, 2 లేఖనాలు త్వరగా చూసుకుందాం. యేసు తన స్వజనుల చేత తిరస్కరింపబడాలి. స్తోత్రం చెప్పండి. ఆయన పుట్టుక, ఆయన జననం, రాకడ బాగానే ఉన్నది. వచ్చిన రాజు తిరస్కరింపబడాలని లేఖనమే చెప్తున్నది. ఆ రాజు గురించి తిరస్కరణ యెషయా గ్రంథంలో 53 అది నీ కొరకు నా కొరకు నీవు నేను పొందుకోవలసిన అవమానం, నీవు నేను పొందుకోవలసిన ఈ యొక్క దూషణ అతను పొందుకుంటున్నాడండి. తిరస్కారం అతను పొందుకుంటున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం కూడా. నేను తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బహు ఎవరికి
బయలుపరచబడను. మా కూర్చోబుద్ధిగా నన్ను చెప్పు ఒకరు కానివ్వండి, తర్వాత ఇంకొకరు చెప్తున్నాను. ఓకేనా? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు త్రివిక్రమపడినవాడాయను. ఆయన మనుషుల వల్ల విసర్జింపబడినవాడును, వ్యసన కాంతురాలుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషుల చూడలోని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచుకుంది. స్తోత్రం చెప్పండి. అతడు మన కొరకు శ్రమ పడతాడని ఉన్నదా లేదా? అతడు దూషింపబడతాడని ఉన్నదా లేదా? అతనే మన యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ కీర్తన గ్రంథంలో ఒకసారి 118వ అధ్యాయము 118వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. 118వ అధ్యాయము 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి, మూలకు తలరాయి ఆయన. ఇల్లు కట్టించిన వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. స్తోత్రం చెప్పండి. అందరు నిషేధించాడు. నీ చివరికి వేసే దిక్కని అయినా కాదు. హల్లెలూయా. మానవుల పాపాలు రక్షించడానికి ఎవరు దిక్కుతారు? యేసు క్రీస్తు మాత్రమే రాజై ఉన్నాడు. ఆయనే విమోచించగలుగుతాడు. ఆయనే నిత్య రక్షణ కలగచేవాడు. ఆయనే పరలోకానికి మార్గమైనాడు. హల్లెలూయా. ఆయన రాజ్యంతో ఈ లోకానికి రాబోతున్న వాడుగా ఉన్నాడు. ఆయనే మన కొరకు శ్రమపడి మన రోగములు అతడు భరించినాడట, మన శ్రమను అతడు శిలువలో భరించినాడట. ఎవరతడు? యేసుక్రీస్తు వారు. అదే నెరవేర్పు మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ సమయమున ప్రధాన రాజులను ప్రజల పెద్దలను ఒక్కరే చదవండి. మీరు అనేకమైన స్వరాలు వస్తున్నాయి. ఒక్కరే చదవండి, ముగింపండి. ఓకేనా? క్రమంలో చదవండి. తీసేంత కాదండి. ఓకేనా? ఒకరే చదవండి. స్పష్టంగా చదవగలిగిన వారు చదవండి. ఆ సమయంలో ప్రధాన యాజకుడు ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలని ఏకమై ఆలోచన చేసేది. అయితే ప్రజలలో అల్లరి కలుగుతున్నట్టు పండుగలో వద్దని చెప్పు. స్తోత్రం చెప్పండి. అలా టార్గెట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? అల్లరి చేయాలనుకున్నారా లేదా? ఏం చేద్దామనుకున్నారు? శ్రమ పెట్టాలనుకున్నారా లేదా? పెట్టారా లేదా? స్తోత్రం చెప్పండి. రక్ష తీసుకున్నారా లేదా? వారు ఏదైనా రక్షకుడు. హల్లెలూయా. వేరే వారు అట్లాంటి వారు కూడా ఒక దినం రక్షింపబడాలనుకునేది యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. వారు ఏం చేయించున్నారో వారికి తెలియదని వేస్తారు. స్తోత్రం చెప్పండి. అంతటి ప్రేమమైనండి మన యేసయ్య. హల్లెలూయా. వారు ఏమి చేయించున్నారో వారికి తెలియదేమో వారిని క్షమించు. ఇది నా యేసయ్య ప్రేమ. ఈ లవ్ మన దగ్గర ఉండాలి. స్తోత్రం చెప్పండి.
ఈ ప్రేమనే ప్రభు మన దగ్గర నుంచి కోరుతున్నాడండి. హల్లెలూయా. ఇంకొక మాట త్వరగా, యేసు తన శిష్యులతో ఇంకో మాట, యేసు తన శిష్యులతో ఒకరి చేత అప్పగింపబడాలి. స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 41:9 త్వరగా, 41:9 నేను చదువుతాను. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంటిలో భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మెడిమే నెత్తులు. స్తోత్రం చెప్పండి. ఎవరంట? నా హితుడు అంటే నా ఇంట్లో రాకపోడు భోజనం చేసినట్టు నన్ను తనడానికి చేస్తాడంట. ఎవరి నుంచి? యేసుక్రీస్తు గారి నుంచి. యేసుక్రీస్తు తన శిష్యులతో ఒక్కసారి ఏం కావాలంట? అప్పగింపబడాలంట. అప్పగింపబడే ఇక లేఖన ప్రవచనం ఇక్కడ పాత నిబంధన రాయబడింది. కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకరు 14 అవుతున్నాయి 26. అప్పుడు 12 మందిలో ఒక్కడకు ఇస్కరేతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని. స్తోత్రం చెప్పండి. నాతో భోజనం చేసిన నాయకుడు నన్ను ఏం చేస్తాడంట? తాను. ఇది ఏం మాట్లాడుతున్నాడు? వెళ్ళి దేవునితో సాహసం చేసి దేవునితో శిష్యుడైన ఇస్కరేతు చూసి ఏం చేసినట్టు పోయి డబ్బులు వేటి మాట్లాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎంతో మంది పాస్టర్లు పట్టిస్తా అంటారు. పాస్టర్లే దేవుళ్ళు కాదు, దేవుని అనుసరిస్తున్న వ్యక్తులు. అది పెద్ద గొప్ప అనుకుంటున్నారు. దేనికోసం? పైసల కోసం. వీళ్ళంతా ఇస్కరేతు దాచిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? లేఖనం ఏం చెప్పబడుతుంది? అతడు నన్ను నాతో భోజనం చేసినాడు శిష్యుడు. ఎవరతరు? ఇస్కరేతు యూదా. హల్లెలూయా. మనతో ఉంటారు కొంతమంది ఇస్కరేతు యూదాలు. వారు ఎప్పటికైనా ఉంటారు. చివరి వారి బతికేమవుతుంది? ఊరికాడు వేసుకుని తెచ్చిపోతారు. అట్లాంటి పరిస్థితికి వస్తారు. ఏసేతో కానీ దేవుడితో కానీ దేవుడి బిడ్డలతో పెట్టుకుంటే అదే పని వస్తుంది. అట్లాంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. నాశనకరమైన తెగులు వస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే నరకానికి వారు పాత్రలు అవుతారు. వారు పశ్చాత్తాపం కోరుకొని వారి ప్రభువులో తిరగబడకపోతే లేఖనం సెలవిస్తున్న మాటలు. ఇస్కరేతు యూదా ఏం చేసినాడు? అతను తిరిగి పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో నేను తప్పు చేసిన అన్నాడు. ఏమైంది? చివరికి తెలుసుకున్నాడు. కానీ ఏం చేసినాడు చెప్పండి? అతను అయ్యో నేను చేసిన తప్పు అని ఎప్పుడు గ్రహించినాడు? యేసేను శిలువ వేసిన తర్వాత. మనం ఈ లోకంలో బ్రతికి ఆరోగ్యంగా బలంగా శక్తిగా సువార్తను విన్నప్పుడు తర్వాత తీసుకుందామే, రక్షణ తర్వాత తీసుకుందామే. చివరికి ఐసీయూలో ఉన్నప్పుడు ఏదో వ్యాధి వచ్చి పడక మీద 30 రోజులు 40 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు తీసుకుంటా బాప్తిజం. నేను రిటైర్ అయిన తర్వాత సేవ పరిచయం బలంగా చేస్తాను. ఎందుకయ్యా? యవన కాలం ముందు దేవుడు చేయమంటున్నాడు, ముసలి కాలంలో చేయమంటున్నాడు దేవుడు. యవన కాలం ముందు నా ఖాళీ మోయిడి. ప్రభుని వెంబడించేవారు ఏ రీతిగా ఉండాలి? ఎటువంటి జీవితం కలిగి ఉండాలి? ప్రభుని వెంబడించిన శిష్యులందరూ ముసలిగాల యవనస్తులే కదండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. వారు ప్రభువుని వెంబడించినారు. యవనస్తులారా, ఈ లోకంలో ప్రభువుని అంగీకరించిన వారారా, దేవుడి వాక్యం సెలవిస్తున్నది. ఒక దినము దేవుడు ఈ రోజుకి మళ్ళా రాబోతున్నాడు. ఆ దినం కొరకు ఎదురు చూస్తూ మనము రక్షణ చేసుకుని సిద్ధంగా ఉండాలండి. హల్లెలూయా. ఇంకొక మాట, యేసు తన స్వజనుల చేత తిరస్కరింపబడాలి. అయిపోయింది. శిష్యుడు వెళ్ళిపోటు పొడిచిండు, అది చూసుకున్నాం. రెండోది తన స్వజనులు. ఇక్కడ చూడండి, ఇక్కడ తన స్వజనుల గురించి మాట్లాడినాం కదా ఇందాక, ఆ మాట చూసినాము. ఇంకొక మాట, స్వజనులు అంటే ఎవరు? స్వజనులు అంటే ఎవరు? మనం ఈ మాట లేకుండా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు, సొంత ప్రజలే కదండి. అతడి వంశంలో ఉన్నవారే కదండి. అతడు తిరస్కరింపబడలేదా? ఈ లోకంలో క్రీస్తు జనులుగా తిరుగుతున్నారు. క్రీస్తు జనులుగా స్వార్థను ప్రకటిస్తున్నారు. అందరి చేత తిరస్కరింపబడుతుంది. అది లేఖ నెరవేర్పని గ్రహించాలని. హల్లెలూయా. ఒక దినం మనకి ఆయన రాజ్యంలో గొప్ప పండుగ ఉంటుందండి. హల్లెలూయా. ఏం పండుగ ఉంటుంది? అంతా ఆరాధన. హల్లెలూయా. అంతా స్తోత్రమే.
అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు, అపరిశుద్ధత అసలే ఉండదు. అంత పరిశుద్ధతనే, బాధ ఉండదు, అంత సంతోషమే. ఆ దినం కోసం ఎదురు చూస్తున్న వారిగా ఉండాలి. క్రిస్మస్ వస్తుంటాయి, మరొక సంవత్సరం మళ్ళీ క్రిస్మస్ చేసుకుంటాం. బ్రతుకు మారకపోతే ఏ క్షణము ఎవరో తెలియదు. కరోనా లాంటి మళ్ళీ కరోనా వస్తే ఎప్పుడు ఏం చేస్తాము? రక్షణ లేకుండా పోతే ఎంత నీతిమంతుడని ఎన్ని సాక్ష్యాలు చెప్పుకున్నా జ్ఞాపకాలు కలుగుతుందో వాడు బాప్టిజం లేకపోతే చచ్చిపోతే ఏం లాభము? పశ్చాత్తాపం లేకుండా చచ్చిపోతే రావు. ఇవన్నీ నువ్వు ఎంత పెద్దగా నీ బంధువులు చూసుకున్నా ఏ లాభము? క్రిస్టియన్ అని పెట్టుకుంటారు, మరి వాక్యం పెట్టుకుంటారు. అది కాదని దేవుడు కోరుతున్నది. దేవుడు కోరుతున్నది సర్వజనులకు అన్ని సువార్తను ప్రకటించడం, రాజ్య సువార్తను. నమ్మి విశ్వసించిన వాడు రక్షింపబడతాడు. నమ్మని వారికి ఏం కలుగుతుందట? శిక్ష. హల్లెలూయా. ఇంకా 2 మాటలు తీసుకొని మనం ఊహించుకుందాం. యేసు విచారింపబడి శిక్షింపబడాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. 53:8. ఆలకించుము, ఈ కావలివాడు వణుకుచున్నాడు, కూడుకొని దగ్గరగా పాడుచున్నారు. కాదమ్మా, 53 ఏమి చదవండి, గట్టిగా చదవండి. ఆ న్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడను. స్తోత్రం చెప్పండి. చాలా అతడు అన్యాయపు తీర్పు అతని మీద అవుతున్నది, జరిగినది. అతడు ఏమవుతున్నాడంట? కొనిపోబడుతున్నాడు. ఇప్పుడు చదువుతావా? అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తపడ్డాడు. స్తోత్రం చెప్పండి. అతడు శిక్షింపబడ్డా లేదా? ఎవరు నిమిత్తం? అతడు చేసిన తప్ప మనం చేసిన అపరాధము దోషం నిమిత్తం అతడు శిక్షింపబడ్డాడు. హల్లెలూయా. అతడు మొత్తపడ్డాడు, అతడు శిక్షింపబడ్డాడు. సిలువలో అతడు మన గురించి శ్రమ పడ్డాడు. చివరి మాట నెరవేర్పు. అతడు ఎవరు? లూకా సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అంతకన్నా ముందు మత్తయి సువార్త 27 మొదటి 2 వచనాలు చదవండి. మత్తయి సువార్త 27 మొదటి 2 వచనాలు. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను అందరూ యేసును చంపింపవాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతులకు అప్పగించింది. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయన శిక్షకు విడింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 32 నాణాలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చెను. కొందరు చెప్పండి. తీసుకున్నావు పాపం సొమ్ము. ఇస్కరియోతు యూదా క్రీస్తు నుంచి అయ్యో అప్పగించినాడని బాధపడుతున్నావు. ఎవరిని అప్పగించినాడంట? యేసయ్యను. తర్వాత పశ్చాత్తాపం పొందినాడు. ఏమున్నది? ఏం లేదు. మనకున్న రక్షణ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మరి పశ్చాత్తాపం ఎప్పుడు వచ్చింది? చివరి అక్కడ వాక్యం లేఖనం నెరవేర్పు జరుగుతున్నది. ఇక్కడ ఒకడు అప్పగిస్తాడు, ఆ ఒక్కడే ఇస్కరియోతు యూదా. వాక్య లేఖనం హల్లెలూయా. ఇస్కరియోతు యూదా చాలా నమ్ముతున్నారు. వాక్యం తెలియని వారు, వాక్యం తెలిసి కూడా దేవుడు వెంబడించిన వారు ఈ లోకంలో విరోధులు అవుతున్నారండి. హల్లెలూయా. అట్టి వారితో మనం సహవాసం చేయకూడదు. ఎవరితో సహవాసం చేయాలి? ఆత్మీయులైన వారితో. యేసుక్రీస్తుని మనం వెంబడించాలని, మరి ఎవ్వరిని మనం వెంబడించడానికి లేదు. హల్లెలూయా. సహవాసం ఆత్మీయత చేయాలి. నీ యొక్క సహోదర ప్రేమ ఎవరితో ఉండాలి? ఆత్మీయతో ఉండాలి. నీ యొక్క చివరి శ్వాస వరకు నువ్వు నమ్మకంగా సాక్షిగా కృతజ్ఞత కలిగే జీవితము ప్రభు కొరకు సాక్షిగా జీవించాలని. హల్లెలూయా. ఎందుకు? నీ కొరకు నా కొరకు ప్రభు శ్రమ పడ్డాడండి. హల్లెలూయా. ఆ శ్రమను గుర్తు తెచ్చుకుంటూ, ఆ శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన కొరకు చివరి వరకు ఏం చేయాలి చెప్పండి?
నిరీక్షణ కలిగి ఇట్లాంటి క్రిస్మస్ లో ఎన్నో జరుపుకుంటూ సంతోషంగా బ్రతకాలి, జీవించాలి. ఆయన కొరకు, ఆయన రాజ్యంలో ఉండట కొరకు, ఆయన రాజ్యంలో నివాసంలో ఉండటకు సిద్ధపడి జీవితాన్ని దయచేయగాక. ఇంకా 2 మాటలు ఉన్నాయి త్వరగా. ఆయన అపహాసించబడాలి, అవమానించబడాలి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 7 నుంచి 8 త్వరగా. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 7 నుంచి 8. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారం ఒప్పుము, ఆయన వారిని విడిపించునేమో. ఆ వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. కొందరు అంటున్నారు, అనేకమైన మాట్లాడుతున్నారు, వాక్యం జరగదు, వాక్య లేఖనాలు తెలియక లోకం వారు అంటున్నవచ్చు. ఏమంటారు? మీ దేవుడు ఆడెవడో అంటాడు, సైతం అంటాడు, పర్లేదు. అదే మీరు ఏమంటాడు? మీ చేతులు మీరు ఏసయ్య విడిపించుకోవచ్చు కదా. ఇక్కడ వాక్యం ఏమన్నది? వాళ్ళు అపహాసిస్తారని ఉండదా లేదా? వారు దేవుణ్ణి ఏం చేస్తారన్నది? అపహాసం చేస్తారు. ఆ నెరవేర్పు ముందే, క్రీస్తు రాకడ ముందే, క్రీస్తు జన్మించక ముందే ఉంది కదా ఆ మాట. హల్లెలూయా. ఆ వాక్య నెరవేర్పు మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుంచి త్వరగా. క్రీస్తులో ఆ లేఖనము నెరవేర్పు ఇక్కడ మనకు కనిపిస్తున్నది. 27వ అధ్యాయము 39వ వచనం చదవండి. ఆ మార్గంలో వెళ్ళిచుండిన వారు తలలు చూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగువని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రోక్తంలో ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహాసించు, వీడు ఇతరులను రక్షించి తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును, నేను దేవుని కుమారుని చెప్పును కనుక ఆయన ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్తున్నాడు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిని పోటు దొంగలు అలాగే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కానీ. అర్థమైందండి? ఆ లేఖనం క్రీస్తులోనే ఉన్నది. ఆ లేఖనం రక్షకుడు, మరొక రక్షకుడు ఎవరు? యేసయ్య రక్షకుడు. మరొక విమోచకుడు ఎవరు? యేసయ్యనే. యేసయ్య లేఖనం యేసయ్య జీవితంలో నెరవేర్చబడింది. ఆయన జీవితంలో ఆయన శిలువ దిగాలని చెప్తాడు, అందరూ అంత చేయాలని ఆయన ఒక మాట సెలవిస్తాడు. కానీ తండ్రి చిత్తమని కాదండి. హల్లెలూయా. తండ్రి చిత్తమునకు లోబడ్డాడండి. హల్లెలూయా. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అంటారండి. హల్లెలూయా. అని నేను పడుకోవడం కాదు, వారి జోలికి వస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారండి? యేసయ్య ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు ఏమైపోతారండి? దురాత్మలు మారిపోతాయి. ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు యేసయ్య ఏమైపోతాయి చెప్పండి? వ్యాపారం చేసుకుని అన్ని పనులు మిగిలిపోతాయి. స్తోత్రం చెప్పండి. యేసయ్య కోపం వస్తే ఏమైతే చెప్పండి? వ్యాపారం చేస్తుంటారు ఆలయాలు, వారి పరిస్థితి అంటే ఏమైపోతుంది? యేసయ్య కోపం వస్తే స్తోత్రం చెప్పండి. యేసయ్యకి నచ్చే పనులు మనం చేయాలి, యేసయ్యకి ఇష్టమైన పనులు చేయాలి. యేసయ్యను ఇదంతా దూషించిన నేను కూడా దూషించవచ్చు, నన్ను కూడా దూషించవచ్చు. ఒక దినము అంచె దినములను నిన్ను శిక్షించే వారిని నేను శిక్షించదను, నిన్ను శ్రమ పెట్టిన వారిని నేను శ్రమ పెట్టదను, నీకు నేను సమాధానం దయచేసదను, నేను నా రాజ్యంలో నేను చేర్చుకున్నదను అంటున్నాడు క్రీస్తు. నిజంగా ఆ నిత్యమైన రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ మన పిల్లలు మన కుటుంబాలను సిద్ధపరచాలండి. హల్లెలూయా. తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము. ఒక దినము ఆ యొక్క వ్యక్తితో దేవుడు ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమో అన్నాడు. ఆ మాట కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. హల్లెలూయా. ఏమంటాడు? తిని తాగి పీకి ఆయుష్కారం అంటాడు. చివరికి దేవుడు ఏమన్నాడు? చివరికి నీ ప్రాణం వచ్చింది. ఎవడవుతుంది ఆస్తి?
నీ ఇల్లు ఎవరిది అవుతుంది, నీ పిల్లలు, నీ ఆస్తి, నువ్వు గోడలు నింపుకున్నావు. గోడలు ఎప్పటికైనా బతకొచ్చు, అంత స్టాక్ ఉన్నది, అంత దాని ఉన్నది, డబ్బు ఉన్నది, పరివారం, చివరికి ఏమవుతుందట నీ ప్రాణం పోతుంది. నా కుమార బ్రతికి ఉండగానే ప్రభుకు నమ్మకమైన సాక్షిగా జీవించు. అతిక్రమంలో పాపమును విడిచిపెట్టి ఒప్పుకొని వాడు వర్ధను. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేస్తున్న వాక్యం చెప్పిన దేవా, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నేను కూడా అతిక్రమంలో పాపం చేసిన వాడిని. ఎవరైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో దేవుడు మీ అపరాధన దోషం క్షమిస్తాడు. ఈ దినమున సంతోషకరమైన దినాన మీ కుటుంబంలో సమాధానంతో పాటు వెలుగును, ఆశీర్వాదంతో దేవుడు దయచేస్తాడు. చివరి ఒక మాట, యేసు తనను నిందించే వారిని ఎదుట మౌనిగా ఉన్నాడా లేడా? ఉన్నాడు. యెషయా గ్రంథం 53:7 ఉంటుంది. అదే మాట నుంచి మత్తయి, మార్కు సువార్తలు కూడా ఇదే మాట ఉంటాయి. మరి ఇంకా మాట ముందు యేసు తన శత్రువుల చేత కొట్టబడాలి, మువేయబడాలి, అది కూడా లేఖనం నెరవేరుకుంటున్నది. యెషయా గ్రంథం 50:6 మత్తయి 26:67 ఉంటుంది. ఈ లేఖనాలన్నీ క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. యేసు శిలువ వేయబడాలి, దాని ద్వారా శిలువ ద్వారా మరణించబడాలి. ఎక్కడ? కీర్తన గ్రంథం 22:14, 16, 17 ఉంటుందండి. హల్లెలూయా. అదే లేఖనం కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 27:31, మార్కు సువార్త 15:20, 25 ఉంటుంది. ప్రతి లేఖనం నెరవేర్చబడింది. యేసుక్రీస్తు నేరస్తులతో పాటు శ్రమ పడబడాలి, శత్రువుల కోసం మనం ప్రార్థించాలి. శ్రమ పడుతూ కూడా శత్రువుల కోసం, హింసించే వారి కోసం ప్రార్థించాలంట. యెషయా గ్రంథం 53:12 ఇది ఒకసారి తీయండి. శ్రమ పడుతూ కూడా మన శత్రువులు ఎవరైనా నేను బాగా ఏమంటాం, అరే వాడు ఎప్పుడే చచ్చిపోతాను నా దగ్గరికి వచ్చి నన్ను సంగతి చూస్తా అంట. యేసు ఆలోచన అది కాదు, మన ఆలోచన కూడా అలా ఉండకూడదు. మనం క్షమించాలి, మన వారి కొరకు ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 53:10 ఎవరైనా త్వరగా చూడండి. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసము విభజించుకొను. ఏరియా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమమును చేయువారితో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇంతకు ఇచ్చిన ప్రేమ ఎక్కడ అనుకోండి. హల్లెలూయా. తను హింసిస్తున్న వారి గురించి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నట. మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే చెప్పండి. అతిక్రమముల విషయంలో అతడు, మన అతిక్రమం విషయంలో అతడు బాధపరచాడు, మన పాపముల విషయం అతడు భరించినాడండి. హల్లెలూయా. దేవుడు ఈ పాప శాపమును తొలగించినట్లుగా అటు యొక్క వాగ్దాన తీర్మానము అయినా ఒక ఒడంబడికైనా మీరు నాతో పాటు చేసుకోండి. నేను చెప్పిన మాట చెప్పండి. యేసయ్యా, ప్రవచన లేఖనంగా ఈ లోకానికి ప్రవక్తగా, మోషే వంటి ప్రవక్తగా వస్తావని నేను ఇది విన్నాను. వాక్య లేఖనం ద్వారా నేను విని ఉన్నాము. నువ్వు పెద్ద నీవులో జన్మిస్తావని వాక్య లేఖనం ద్వారా విన్నాము. నీ శత్రువుల చేత నీవు హింసింపబడతావు, ఉపయోగపడతావు. నీ వారైన నీ శిష్యుల్లో ఒకటి అప్పగిస్తాడని నేను విన్నాను. అది నెరవేర్చబడింది. నువ్వు మరణించినావు, తిరిగి పునరుద్ధారుడు అయినావు. నా కొరకును, నా అతిక్రమముల కొరకును, పాపముల కొరకును. ఈ దినం నా అతిక్రమముల పాపములను ఒప్పుకుంటున్నాను. నాకు రక్షణ దయచేయి, నా కుటుంబానికి రక్షణ దయచేయి. నీ కొరకు నేను సాక్షిగా జీవిస్తాను. నీవు రాజ్యంతో వచ్చినప్పుడు అప్పటి వరకు నేను నీకు సాక్షిగా జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటున్నాను. దేవా, యేసు నామములో అడుగుతున్నాను. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఇది మొదలుకొని మరలా నాగట్టి పట్టుకున్న వాడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. వాగ్దానం చేసిగా వచ్చే క్రిస్మస్ వరకు పరిశుద్ధులు కానీ, నీతిమంతులు కానీ, క్రీస్తులు వెంబడిస్తున్న వారిగా ఉండండి. ఈ కొన్ని మాటలు వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించుగా కలుగుచున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, నీ ప్రియులు నీ రాకడ గురించి, లేఖనాల నుంచి, మరి ఎక్కడెక్కడ నీ గురించి లేఖనాలు 18 లేఖనాలు తండ్రి మాకు సమయం చాలా కొంచెం ధ్యానించుకోగలిగాము. నీ ప్రేమను, నీ బాధుర్యాన్ని
నువ్వు మా కొరకు లోకంలో ఏ విధంగా వచ్చినావు, మా కొరకు ఏ విధంగా శ్రమ పడ్డావు మేము జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. గొప్ప దేవా, నీవు మా గురించి శ్రమ పడ్డావు, అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి రుణం తీర్చుకోలేము దేవా. మా అతిక్రమం దోషం క్షమించుము, ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి అతిక్రమం దోషం క్షమించుము తండ్రి. దేవాన్ని గమనించే వాక్యం దయచేయండి. క్రీస్తు అనుగ్రహించే మహిమను, ఆ గొర్రెల పాపను పొందుకున్న మహిమను పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు నీ ప్రత్యక్షతను చూచెదరున్నావు తండ్రి. నీ అందరూ సూచించిన వారు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నీ ప్రత్యక్షత వారి గృహాల్లో దయచేయమని అడుగుతున్నాను దేవా. వారి కుటుంబాల్లో సమాధానం దయచేయమని అడుగుతున్నాను. వారి కుటుంబాలలో వారి యవన పిల్లలను అయ్యా రక్షణ దయచేయము. వారి పాపముతో కూడిన లోకంలో వ్యసనంలో నుంచి విడుదల దయచేయము తండ్రి. నీ కృపాను గురించము. ఈ క్రిస్మస్ ద్వారా వారి కుటుంబానికి సంతోషము దయచేయము. ఈ క్రిస్మస్ ద్వారా వారి కుటుంబానికి ఆనందాన్ని దయచేయము తండ్రి. ఈ క్రిస్మస్ ద్వారా వారి కుటుంబ జీవితాల్లో నూతనమైన వెలుగు కాంతి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ క్రిస్మస్ ద్వారా వారి జీవితంలో మరణ పునరుద్ధానమును యేసును వారు అయ్యా ఆదర్శంగాను, యేసును వారు అయ్యా నిరీక్షణ గారు, యేసును వారు వెంబడించే భాగ్యము దయచేయమని కోరుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందులో లేచి ఉంచినట్లయితే ఆరాధించుకుందాం. ఎవరికి వారు లేచి ఉంచండి. దయచేసి అందరూ లేచి వర్షిప్ ద లార్డ్.